బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ఇది అందరికీ తెలిసిన విషయమే. భారతరత్నగా మరి భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఆయన చేసిన కృషి మరి భారతీయులు ఎవరు కూడా మరవలేరు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారణం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదు. అయితే ఈ నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్కు సంబంధించినటువంటి ఓ విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నిజంగానే అమిత్ షా మరి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానించారా అంటే విపక్షాలు మాత్రం ఖచ్చితంగా అవమానించాయి. బిఆర్ అంబేద్కర్ను అవమానించిన గాను ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని, అలాగే తన పదవికి రాజీనామా చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి వాస్తవానికి ఈ యొక్క పార్లమెంట్ సాక్షిగా బిఆర్ అంబేద్కర్ గురించి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన వారికి, విన్నవారికి ఇవి నిజమే అనిపించక మానదు. ఎందుకంటే ఎవరైనా సరే ఉదయం లేస్తేనే దేవుడిని ప్రార్థిస్తాం, తమ ఇష్టదైవాలను ప్రార్థించుకుంటాం. దేవుడా ఈరోజు చల్లగా చూడాలి, నా తర్వాత జీవితంలో మరి సుఖశాంతులను అలాగే ఆనందరం స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటాం ఆ దేవుణ్ణి, భగవంతుణ్ణి. మరి ఈ నేపథ్యంలో అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడిన విషయమే ఇప్పుడు అత్యంత వివాదానికి కారణమైంది. ఇంతకు అమిత్ షా చెప్పిన విషయం ఏమిటంటే బిఆర్ అంబేద్కర్ 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 అంటే అంబేద్కర్ను ఎన్నిసార్లు స్మరించడం అంటే ఆ భగవంతుణ్ణి ఎన్నిసార్లు స్మరించుకున్న 7 జన్మల వరకు స్వర్గం లభిస్తుంది, అంటే పుణ్యం లభిస్తుందన్న విషయాన్ని అమిత్ షా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే బిఆర్ అంబేద్కర్ దేవుడు కాదు, బిఆర్ అంబేద్కర్ కంటే బెటర్గా దేవుని పేరు స్మరిస్తే స్వర్గం వస్తుంది అంటారు. అంటే బిఆర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించినట్లు కాదా లేదా అన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నా వరకైతే, నా దృష్టిలో అయితే ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే బీజేపీ తన సంఘ్ పరివార్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూస్తే ఎక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో సమర్థించిన సందర్భం ఎక్కడా కనిపించదు. మరి గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం యొక్క సమూల మార్పులు చేయడానికి చేయని ప్రయత్నం అంటలేదు. ఇటీవల భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి సామ్యవాద, లౌకిక అనే పదాలను కూడా తొలగించాలన్న ప్రయత్నం చేస్తుంది. కానీ అదృష్టవశాత్తు దేవుడు ఉన్నాడు అనే విధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ వ్యాఖ్యలను తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో బీజేపీ నేతలు తోక ముడుచుకొని కూర్చున్నారు. మరి ప్రస్తుతం పార్లమెంట్లో జరిగినటువంటి ఈ సమావేశాల్లో అమిత్ షా అంబేద్కర్ గురించి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే కాంగ్రెస్ను విమర్శించడంలో భాగంగా, కాంగ్రెస్ను ఎత్తిపొడిచేలో భాగంగా బిఆర్ అంబేద్కర్ తమవాడని, బిఆర్ అంబేద్కర్కు తామే భారతరత్న ఇచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేశారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు. నిజానికి బిఆర్ అంబేద్కర్ను బాగా గౌరవించి భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి బిఆర్ అంబేద్కర్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని స్వయంగా ప్రధాని మోడీ కూడా చెప్పుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో బిఆర్ అంబేద్కర్ యొక్క అంత్యక్రియలు నిర్వహించినటువంటి ఈ ప్రాంతాన్ని చైత్యభూమిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చైత్యభూమి పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఈ చైత్యభూమిలో డెవలప్ చేయడానికి దాదాపు 12 ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చినట్టుగా మనం ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా ఆనాటి ప్రచురణను చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి భారత రాజ్యాంగ నిర్మాతకు గౌరవం ఇచ్చింది ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి బీజేపీ నేతలు మాత్రం తామే నిజమైన బిఆర్ అంబేద్కర్ యొక్క వారసులమని, బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తామే కృషి చేస్తున్నామని చెప్పారు. మరి ఇటీవల సంఘటనలు చూస్తే బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని లౌకిక రాజ్యాంగంగా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే రాజ్యాంగంలో ప్రజలకు కావాల్సిన హక్కులను, స్వేచ్ఛలను కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం అవన్నీ కాకుండా భారత రాజ్యాంగాన్ని మార్చి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించే ప్రయత్నం చేస్తుంది కూడా.
మరి చేసింది కూడా చాలాసార్లు. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం, మరి భారత రాజ్యాంగం భారతదేశంలో వెనుకబడిన కులాలకు, ఎస్సీ ఎస్టీలకు ఎన్నో హక్కులను కల్పించింది. కానీ ఆ హక్కులను కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇటీవల చూస్తే ఇక్కడ మధ్యప్రదేశ్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, మరి కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వివాహ వేడుకల్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు, మతోన్మాద శక్తులు ఆ పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగడానికి కూడా ఏమాత్రం సహించలేకపోయారు. ఆ గుర్రంపై దించి చాలా దారుణంగా అవమానించారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్న బీజేపీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి అమిత్ షా చేసినటువంటి ఈ వ్యాఖ్యల్లో మాత్రం 100% తప్పు ఉంది. ఎందుకంటే అంబేద్కర్ 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 అని ఈరోజు చెప్పుకోవడం ఫ్యాషన్గా మారిపోయిందంటూ ఆయన ఎద్దేవా చేయడం నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలను, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను దైవంతో పాటు భావించినటువంటి ఎంతోమందికి చాలా ఆవేదనను, బాధను కలిగించింది. మరి ఈ నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తున్న శక్తులు అంటే కాంగ్రెస్తో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై అమిత్ షాపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ అమిత్ షాపై తీసుకొస్తున్న ఒత్తిడిని, అమిత్ షా యొక్క వ్యాఖ్యల యొక్క ప్రభావాన్ని, అలాగే ఆ పరిణామాలను ముందే ఊహించినటువంటి బీజేపీ నేతలు మోడీతో సహా ఏకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మరి బిఆర్ అంబేద్కర్ చేసిన అన్యాయం ఏమిటో ఏకరువు పెట్టారు. బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో మరి తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా కారణం నెహ్రూనే అని చెప్పారు. మరి వాస్తవానికి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా భారతదేశ చరిత్రను కూడా ఒకసారి గమనిస్తే నిజంగా బిఆర్ అంబేద్కర్కు నెహ్రూ అన్యాయం చేశారా, బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేయడానికి నెహ్రూనే కారణమా అన్న విషయాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మరి ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ రాసినటువంటి ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే పుస్తకాన్ని మనం ఒకసారి తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఇదే పుస్తకం తెలుగులో కూడా గాంధీ అనంతర భారతదేశం అనే పేరుతో కూడా రామచంద్ర గుహ రాసినటువంటి ఈ ఆంగ్ల రచన తెలుగులో కూడా అనువాదమైంది. మరి భక్తులు ఎవరైనా సరే ఎంఎస్కో బుక్ హౌస్లో ఈ బుక్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరి ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాత ఇందిరాగాంధీ అలాగే నెహ్రూ మరి గాంధీ మధ్య జరిగినటువంటి ఆ సంబంధాలు అనంతర పరిణామాలు అంటే గాంధీ తర్వాత భారతదేశంలో జరిగినటువంటి పలు పరిణామాలను రామచంద్ర గుహ స్పష్టంగా అందులో వివరించారు. ఎక్కడ కూడా నెహ్రూ అంబేద్కర్ మధ్య విభేదాలు లేవన్న విషయం కూడా స్పష్టమైంది. అయితే అంబేద్కర్ అప్పట్లో రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఆయన అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఖచ్చితంగా చికిత్స చేయాలని ఈ యొక్క వైద్యులు కోరడంతో వైద్యుల కోరిక మేరకే బిఆర్ అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని నెహ్రూకు రాసిన లేఖలో కూడా తాను రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. అయితే నెహ్రూకు ఈ విషయం పత్రికల్లో ప్రచురితం అయిన తర్వాత తెలిసింది. ఇదే విషయాన్ని నెహ్రూ మళ్ళీ బిఆర్ అంబేద్కర్కు లేఖ రాస్తూ అసలు మీరు రాజీనామా తీసుకున్న విషయం నేను పత్రికల ద్వారా తెలుసుకున్నాను, ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఆలోచిస్తే దానికి తన అనారోగ్య సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అయితే అనారోగ్య సమస్యలను చాలా బాగా చూసుకోండి, మీ బాధ్యతలను మేము చూసుకుంటాం అంటూ నెహ్రూ కూడా ప్రతి సమాధానంగా లెటర్ రాశారు. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించిన వివరాలు రామచంద్ర గుహ రాసినటువంటి ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే తెలుగు ఇంగ్లీష్ రచనలు కూడా మనం చూడవచ్చు. అంటే చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నేతలు మరి ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారో అర్థమవుతుంది. అందుకే బీజేపీ నేతలు ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను చాటి చెప్పుకోవడానికి ఈ విధంగా అమిత్ షా తన మనసులో మాటను బిఆర్ అంబేద్కర్ అని చెప్పడం కంటే భగవంతుని పేరు ఇన్నిసార్లు చెప్పుకున్న స్వర్గం లభించేది 7 జన్మల పాటు అని చెప్పడం అంటే బిఆర్ అంబేద్కర్ను మాటికి అవమానించడమని చెప్పొచ్చు. అందుకే రాజ్యాంగ పరిరక్షణకు, దేశ పరిరక్షణకు, దేశంలో లౌకికవాదాన్ని మరి కలిసికట్టుగా ఉండేటువంటి ప్రజల మధ్య విభేదాలు సృష్టించినటువంటి ఇలాంటి నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగాన్ని అవమానించిన వారిని కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని వివక్ష నేతలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి. జై బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.